నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు శ్రీపాద శ్రీ వల్లభ దత్తక్షేత్ర వ్యవస్థాపకురాలు, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా బోట్ల గారు. నమస్తే అమ్మ. నమస్తే జాహ్నవి. అమ్మ, శ్రీపాద శ్రీ వల్లభ దత్తక్షేత్రం వ్యవస్థాపకురాలు మీరు. అంటే దత్తక్షేత్రము అంటే గురువుకు సంబంధించిన క్షేత్రం. అంటే అవును. ఒక గురు దోషాలు మనకు పోవాలన్నా, గురు ఒక్క బ్లెస్సింగ్స్ మనకు కావాలన్నా ఖచ్చితంగా ఆ దత్తుని ఆశీస్సులు చాలా చాలా ముఖ్యం. అవును. మరి ఆ దత్తుని అంత గొప్ప క్షేత్రమైనటువంటి దత్తక్షేత్రాన్ని నిర్మించారు. చాలా సంతోషం. ఒక్కసారి మీ క్షేత్ర అంటే దత్తక్షేత్ర మహత్యం గురించి, అక్కడ వచ్చిన ప్రజలకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఒక్కసారి చెప్పరా? తప్పకుండా జాహ్నవి. ముందు దత్త పీఠమే నువ్వు క్షేత్రం అన్నావంటే స్వామి అనిపించినట్టు అనిపిస్తుంది. అంతేనా? అంటే తప్పకుండా క్షేత్రం అవుతుందేమో. పీఠం, దత్త పీఠం. దత్తపీఠం. అయితే ఈ గురు అని అడిగావు. గు రు అని ఉంది. దాని మీనింగ్ చెప్తాను. గు అంటే అంధకారం, రు అంటే అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకురావటం. గురువు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది, గురువు లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది. గురువు నీ జీవితంలో ఉంటే స్ట్రైట్ రోడ్ అనేది నీకు దొరుకుతుంది, లేదా గతుకుల రోడ్డు. గతుకుల రోడ్లో వెళ్తే ఏమవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా పడతావు, నడుము నొప్పి వస్తుంది, ఒక చోట కింద పడిపోతాం. గురువు లేని విద్య గుడ్డి విద్య లాగా. గురువు లేని విద్య కుంటి విద్య అంటాం. అలా గురువు ఉంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాడు, ఒక గైడింగ్ పాత్. ఆయన ఆది గురువు దత్తాత్రేయ స్వామి. మన భూలోకంలో త్రిమూర్తుల ప్రజెన్స్ కావాలని అత్రి అనసూయలు మహాతపమాచరించి త్రిమూర్తుల్ని భూలోకానికి, అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు తపమాచరించిన తర్వాత త్రిమూర్తులు పాతివ్రత్యం, అనసూయాదేవి పాతివ్రత్యం పరీక్షించడానికి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఈ దంపతులు అత్రి అనసూయలు ఇద్దరు కూడా త్రిమూర్తులు భూలోకానికి కావాలి, మీరు మా ఇంట దత్తాత్రేయ స్వామిగా జన్మించాలి అని కోరుకున్నప్పుడు, అందుకే అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయ స్వామి, ఆది గురువు దత్తాత్రేయ స్వామి అంటాం. ఆదిగురు దత్తాత్రేయ స్వామి సనాతనం. ఎన్ని కోట్ల సంవత్సరాలో చెప్పలేము. మనకి బీసీలు ఏడీలు అవసరం లేదు. సనాతన ధర్మానికి ఏం ఉండవు. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచే స్వామి ఉన్నారు. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఆయన యొక్క పీఠమే దత్తపీఠం. ఎందుకంటే దత్తాత్రేయ పరంపరలో మొదటి అవతారం, దత్తాంశలో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన పిఠాపురంలో జన్మించారు. రెండవ అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు, మహారాష్ట్రలో. గానగాపురం ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, అక్కడ ఆయన ఉన్నారు. మూడవ అవతారం అకల్కోట్ స్వామి సమర్థ. నాలుగవ అవతారం మాణిక్య ప్రభు కింద మనం చెప్పుకుంటాం. వీళ్ళంతా కూడా దత్త పరంపరలోనే వచ్చారు. చాలామంది ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారు. షిరిడి సాయిబాబా భక్తులు తప్పకుండా దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుంటారు. షిరిడి సాయి సచ్చరిత్రలో కూడా గురుచరిత్ర పారాయణము విధిగా సాయిబాబా గారు 108 సార్లు వాళ్ళ భక్తుల చేత చేయించేవారు. దేవి భాగవతం చదివించేవారు, ఒక గురు పాత్రలు నడిపించేవారు. భగవద్గీత, దేవి భాగవతము, అలాగే గురుచరిత్ర, ఇలా అన్నిటినీ కూడా వాళ్ళ భక్తుల్ని చదువుతూ తెలుసుకోవాలి అని తెలియజేస్తూ ఉండేవారు బాబా గారు. అలా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి సాక్షాత్తు విష్ణుమూర్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తేనే దత్తాత్రేయ స్వామి. ఇప్పటికీ చాలామంది దత్తాత్రేయ స్వామిని బ్రహ్మదేవుడు అనుకుంటారు. ఆయన ఎవరు, బ్రహ్మదేవుడా తెలియదు. అసలు దత్తాత్రేయ స్వామినే మనం కలియుగంలో పూజించాలి. కలియుగంలో కలిపురుషుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ కలిపురుషుడి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే గురువు ఒక్కరే కాపాడగలరు, ఇంకెవ్వరు కాపాడలేరు. ఈ కలియుగంలో మనం పిలిస్తే పలికే ఏకైక దేవుడు దత్తాత్రేయ స్వామి. స్మరణ మాత్రేన సంతుష్టుడు, స్మరించగానే వచ్చి ప్రత్యక్షమై మనల్ని సర్వ ఆపదల నుంచి రక్షించే స్వామి ఆది గురువు దత్తాత్రేయ స్వామి. ఇప్పటికీ మన మధ్య కలియుగంలో వివిధ రూపాల్లో తిరుగుతూ ఉంటారు. గోవుల, చిన్నపిల్లాళ్ళ, మునీశ్వర్ల, యతీశ్వరుల, పిచ్చివాళ్ళ, మానుష్య రూపేణ స్వామి తిరుగుతూ ఉంటారు దత్తాత్రేయ స్వామి. ఆయనే దేవుడు అని మనం గుర్తించాలి అని అంటే అంతటి శక్తి సాధన మనకు తెలిసి ఉండాలి. అంటే అంతటి సాధన, అంతటి శక్తి మన దగ్గర ఉండాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామిదే నేను సిద్ధమంగళ స్తోత్రం చేస్తూ ఉంటాను అన్నమాట. అవును, అవును. సిద్ధమంగళ స్తోత్రం మీరు చాలా ఫేమస్. చాలామంది మీ నోట వింట అది వినాలి, వాళ్ళ ఇళ్లల్లో కూడా
సిద్ధమంగళ స్తోత్రం చెప్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని కూడా నేను విన్నానమ్మా, ఇది పర్సనల్గా. అవును, ఒక్కసారి ఆ వివరాలు కూడా చెప్పారా? తప్పకుండా జాహ్నవి. ఇప్పటికి 2 సార్లు 108 హౌసెస్ కంప్లీట్ అయిపోయాయి. 108 ఫస్ట్ రౌండ్ houses. 108 హౌసెస్, రెండో రౌండ్ 108 హౌసెస్, ఇప్పుడు 3వ రౌండ్లో ఉన్నాను. 3ఓసారి 108 ఇళ్ళు సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నాను. అంటే ఇది ఎలా అమ్మా, అంటే ఏ రోజు చేస్తారు? దీన్ని ప్రత్యేకంగా గురువారాలు, ఏకాదశి తిథి రోజు, లేదంటే గురుహోరలోని, ముఖ్యమైన తిథుల్లోని అలా చూసి చెప్తూ ఉంటాను వాళ్ళకి సంబంధించి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడికి పిలిచినా కూడా, ఏ ఊరు, ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, ముంబై, బెంగళూరు, ఎక్కడికి పిలిచినా ఇతర కూడా దేశాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఇతర దేశాలు కూడా వెళ్ళి చేయటానికి రెడీ. ఎందుకంటే నాకు స్వామి అప్పగించిన పనే ఊరూరా దత్త ప్రచారం. ఊరూరా దత్త ప్రచారం, సిద్ధమంగళ స్తోత్రం పారాయణము, సామూహిక గురుచరిత్ర పారాయణాలు, ఆయన యొక్క నామస్మరణలు, ఆయన యొక్క స్తోత్రాలు, ఆయన గురించి తెలియచేయమని స్వామి నాకు ఇచ్చిన డ్యూటీ. దాన్ని నేను దత్తపీఠం చూసుకుంటూ నడిపించాలి. ఎవరింటికైనా దత్తాత్రేయ స్వామి వెళ్ళాలంటే అంత సులభంగా వెళ్ళరు జాహ్నవి. దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి రావాలి అని వాళ్ళు కోరుకోవాలి. ఎంతో అదృష్టం ఉంటే, ఎంతో దైవభక్తి ఉంటే, ఎన్నో జన్మల నుంచి దత్తాత్రేయ స్వామి తెలిసి ఉంటే వాళ్ళ ఇంటికి స్వామి వెళ్తారు. లేదా తీవ్రమైన సమస్యలు, ఇంకా నాకు ఈ జన్మ ఎందుకు భగవంతుడు అనేది భరించలేకపోతున్నాను అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారు ఎంతోమంది జీవితాల్లో. అప్పటి వరకు స్వామి పరిచయం అవ్వరు, ఆయన గురించి కూడా తెలియదు. మూడవది, మేము స్వామి గురించి తెలుసుకున్నాం. స్వామి అంటే మాకు లేని ఇష్టం, భక్తి, శ్రద్ధ అన్నా కూడా స్వామి. వాళ్ళ ఇంటికి రావాలంటే నా చేతుల్లో ఉండదు ఇష్టం, ఆయన పర్మిషన్ ఉండాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కోసారి గంట ముందు, 5 నిమిషాల ముందు కూడా ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోద్ది. ఏంటో తెలియదు రీజన్. అందుకే ఎక్కడైతే అనంతమైన భక్తి ఉంటుందో, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్షన్ ఈజీగా తిప్పేస్తారు ఆయన. వెళ్తాము, వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తాము, 3 రోజులు అక్కడే జ్యోతి వెలిగిస్తాము, గురు పాదుకలు పెడతాము, గురు పాదాలు కూడా అక్కడ పెట్టి పూజిస్తాము. ఆ రోజు పూజ చేసిన అంతసేపు వాళ్ళ సంకల్పం నెరవేరేలాగా చేస్తాం. అక్కడ నామజపం చేస్తాం, గురుచరిత్ర పారాయణం గురించి చెప్తాం, గురువుకి సంబంధించిన విషయాలు కూడా మనం చెప్తాం. అయితే ఇది కలియుగము, మనుషులంతా కలి మాయలో ఉన్నాం కాబట్టి ఏ పని చేసినా అది దైవనామస్మరణ అయినా, ఇట్లా దత్త స్తోత్రం చదువుకోవాలన్నా ఫలితం ఏంటని ఖచ్చితంగా అనుకుంటామమ్మా. అవును, మరి ఏం ఫలితం వస్తుంది? అద్భుతమైన ఫలితం. ముందు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే మనకి మనశ్శాంతి వస్తుంది. అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ఈ మనశ్శాంతిని పక్కన పెట్టి నాకు 1000 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, కోటి కావాలి అంటే కోట్లలో బతుకుతున్నాం, కానీ ఎన్ని కోట్లు ఉన్నవాడికి మనశ్శాంతి లేక సూసైడ్స్ చేసుకుని చనిపోతున్నారు. సూసైడ్లు ఎందుకు? అసలు ఆ నెగిటివ్ ఎనర్జీ. ఎవరైతే దత్తాత్రేయ స్వామిని పూజిస్తారో వాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, జ్ఞాన ప్రదాత. ఎవరైతే దత్తాత్రేయ స్వామి పటాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వాళ్ళ ఇంట్లో శుభ సమయం స్టార్ట్ అయినట్టే, త్రిమూర్తులు వచ్చారంటే. అసలు దీన్ని ఎలా చేశారంటే జాహ్నవి, దత్తాత్రేయ స్వామిని పూజిస్తే చాలా నిత్యాగరిష్టంగా ఉండాలి, ఆయన్ని పూజించడం కష్టం అని ఎవరో చెప్పేశారు. మొత్తం సొసైటీలో అందరు దత్తాత్రేయ స్వామి అంటే భయపడటం, పూజ చేయడానికి భయపడటం. ఓకే, అందుకే నేను ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి. నిజంగా నియమనిష్టలు అవసరం? నియమనిష్టలు ఉంటాయి. నాన్ వెజ్ తినకూడదు, అది ఏ పూజ చేసినా అలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే ఆయన పారాయణాలు చేసినప్పుడు చాలా నిష్టగా ఉండాలి. ఆయన పారాయణాలు, గురుచరిత్ర పారాయణాలు, దాని గురించి మళ్ళీ మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడతాం. దత్తాత్రేయ స్వామిని పూజించాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే దత్తాత్రేయ స్వామిని పూజిస్తాం. ఏదైతే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం నేను ఇంటింటికి వెళ్ళి చేస్తున్నానో సామాన్యమైనది కాదు ఫలితం. ఎక్కడైతే ఆ స్తోత్రం పఠిస్తామో అక్కడ సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషుల అదృశ్య రూపంలో తిరుగుతారు. ఇన్ని స్తోత్రాలు ఉన్నా ఎక్కడికి అయినా సరే దేవుడు రాడు ప్రత్యక్షంగా. ఈ స్తోత్రం ఎక్కడ పఠిస్తామో అక్కడికి, ఇక్కడ మనం కూర్చొని స్తోత్రం పఠించినా ఇక్కడ కూడా సిద్ధపురుషులు వచ్చి సూక్ష్మవాయు మండలంలో అదృశ్య రూపంలో తిరిగి వెళ్తారు. ఆ స్తోత్రం పఠించడం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆ స్తోత్రం పఠించడం వల్ల సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగుతాయి. ఆ స్తోత్రం పఠించడం వల్ల అన్నదానం చేసిన ఫలితం ఇస్తారు స్వామి. ఆ స్తోత్రం పఠించడం వల్ల అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తారు స్వామి. అంతటి గొప్ప స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. స్తోత్రంలోనే ఉంది మంగళా స్తోత్రం, మంగళకరమైన స్తోత్రం. ఈ కలియుగంలో కామధేనువు, కల్పతరువు ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు
చేకూరుతాయి, వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయని స్వామి స్వయంగా చెప్పారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అలాంటి అద్భుతమైన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. మహా అద్భుతమైన స్తోత్రం అని చెప్తాను నేను. అంతటి బ్రహ్మాండమైన స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. అమ్మ ఒక్కసారి అంటే ఇంత అద్భుతమైన స్తోత్రం తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలా ఉంటుందో జస్ట్ ఒక్కసారి మాకు చిన్న స్తోత్రం ఏమైనా ఒక చెప్పగలుగుతారా? లైన్లో చెప్తాను, అంటే ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇలా ఉంటుంది స్తోత్రం. చదువుతున్నప్పుడే అసలు ఎంత మంచి ఎనర్జీస్ అంటే చాలా పాజిటివ్ ఆరా మొత్తం వచ్చేస్తుంది. స్తోత్రం చుట్టే ఉంది. అవును, అసలు ఖచ్చితంగా ఆ వైబ్స్ అలా అర్థమైపోతుంది. ఎనర్జీస్ మనకు తెలిసిపోతాయి, తెలిసిపోతుంది. పాజిటివ్ ఎనర్జీస్. అంటే సడన్ గా డల్ గా ఉన్న వాళ్ళు కూడా అలా యాక్టివ్ గా లేచి so కూర్చుంటారు. వాళ్ళకి అంటే ఆ విజయం అసలు ఈ స్తోత్రము ఎంతో మంది ప్రాణాలని కాపాడింది, ఐసీయూలో ఉండే వాళ్ళని, ఎంతో మందికి పిల్లల్ని ఇచ్చింది, పిల్లలు లేని వాళ్ళకి. కేవలం ఎపిసోడ్స్ చూసి, ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎపిసోడ్స్ చూసి, మనం చేసినవి చూసి, ఒక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఈ స్తోత్రాన్ని పట్టుకొని ఐసీయూలో ఉండి, అమ్మ మా హస్బెండ్కి ఇలా ఉంది బాగాలేదు అని కాల్ చేసి, డాక్టర్స్ ఏమీ చెప్పలేమంటున్నారు అన్నప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించి వెళ్ళి మీ ఆయన దగ్గర కూడా ఈ స్తోత్రాన్ని మనసులో జపిస్తే తప్పకుండా బయటపడతారు అని చెప్తే, తప్పకుండా ఐసీయూలో నుంచి మర్నాటికి బయటపడ్డారు. 2 భార్యాభర్తలు నాతో పాటు వచ్చారు గానగాపూర్. అలాంటి అద్భుతమైన స్తోత్రం, ఏది కావాలంటే అది ఇచ్చే స్తోత్రము సిద్ధమంగళ స్తోత్రం. చాలా అద్భుతం అమ్మ. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. నమస్తే. విన్నాం కదా దత్త పీఠం గురించి. నిజంగా అమ్మ కోరినట్టుగా అది దత్తక్షేత్రం అవ్వాలి త్వరలోనే. మరి ఎందుకు వచ్చిందో నా నోట్లోంచి నాకు తెలుసు అది దత్తపీఠం అని. అనుకోకుండా ఫ్లోలో దత్తక్షేత్రం అని వచ్చింది. దత్తక్షేత్రం అవ్వాలి, దాన్ని మనందరం కూడా విజిట్ చేయాలి. అండ్ ఇప్పుడు కూడా ఆ దత్తపీఠానికి సంబంధించి ఎవరైనా విజిట్ చేయాలన్నా ఖచ్చితంగా చేయవచ్చు. అలాగే మరి ఇంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధ మంగళ స్తోత్రం మన ఇళ్లలో ఒక్కసారి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మనకి కూడా బాగుంటుందని అనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా ఆ సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి క్రింద మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఆ లొకేషన్ కూడా మీకోసం డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.